క్వశ్చన్స్ అడిగారా? క్వశ్చన్స్ కూడా ఆధార్ కార్డ్ అవి చూపి తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇంకా ఇక్కడ? ఈ లెవెల్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు తర్వాత కూడా ఉండొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి రాకముందు ఏ క్లాస్ చదివారు అక్కడ విలేజ్లో? 7. సో ఇప్పుడు మీకు ఇది 8th లాగా పనికి వస్తుంది, ప్లస్ ఈ లెవెల్ కంప్లీట్ చేస్తుంది. ఓకే. 8th ఎగ్జామ్స్ డైరెక్ట్ అంటే ఓపెన్గా వాళ్ళకు ఇది నెట్వర్క్ వీళ్ళకు కనెక్టివిటీ ఉంటుంది. ఇంగ్లీష్ మూవీస్ అవి ఉంటాయి కదా, ఒక డ్రైవ్లో పెడతారా? కింద వస్తున్నాం. నేను అంతకుముందు 2 సార్లు వెళ్ళాను బాబు. పక్షులని డిస్టర్బ్ చేయొద్దు. అవి మంచి పాటలు పాడుతుంటాయి, మంచిగా ఆనందంగా సంసారాలు చేస్తుంటాయి. గప్చుగా మనమే లుల్లులు ఎక్కువ పెట్టుకుంటాం సంసారాల వల్ల. అట్లా పక్షులను డిస్టర్బ్ చేయొద్దు అనేది ఇంకొక వైపు. తర్వాత ఎలుకలు కూడా మన ప్రకృతికి ఎంతో ఉపయోగపడతాయి. ఎలుకలను కూడా చంపొద్దని చెప్పి ఎలుకల కోసం కూడా ఒక వ్యవస్థ చేసింది. ఆ ఎలుకలు మనం వచ్చిన ఎలుకలన్నా మందు పెట్టి అది పెట్టి సాగు కొడతాం. మరి పాము అయిపోతుంది, మన ఇంటికే వస్తుంది. ఎలుకేమిటి ఆగిపోతుంది పాము అయితే. మనం వాటిని చంపేస్తే ఎలుకొస్తుంది. అట్లా ప్రకృతితో మమేకమై వ్యక్తి యొక్క జీవనం ఉంది అనే దానికి రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంటుంది. చాలా విషయాలు చూస్తే నీటి మీద వర్క్ చేసింది. అసలు నీటి మీద కాదు, మన కల్చర్ మీద, మన క్యారెక్టర్ మీద అనేక రకాల విషయాలను నేర్చుకోవాలంటే వారి ప్రాంతానికి వెళ్ళాలి. చాలా అద్భుతమైన పని ఉంది. దాన్ని గుర్తించే భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది.